వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రియల్ ఎస్టేట్లో చాలామంది ఈ ఫోర్త్ సిటీ అంటే ఏంటి అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. ఇంతకీ అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి, అది ఎలా ఉండబోతుంది, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏం రాబోతున్నాయి, సో పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. దీని గురించి అయితే వివరించడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి? చాలా మందికి ఇది ఒక డౌట్గా మారిపోయింది. అదేవిధంగా ఫోర్త్ సిటీలో చాలా రాబోతున్నాయి అని అయితే విన్నామంటే, మనము చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హోటల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అండ్ మనకి ఫార్మా కంపెనీస్ అని చెప్పేసి ఇలా చాలా అనుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, ఒకవేళ వేరే వాళ్ళు తీసుకుందాం అనుకున్నా కానీ సో ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు మనము ఫోర్త్ సిటీ అనే కన్నా మరో హైదరాబాద్ అంటంలో చాలా సూటబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా కూడా ఏంటంటే గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. కారణాలు ఎన్నో కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా కారణాలు ఏంటంటే రెవెన్యూ జనరేషన్ అనేది గవర్నమెంట్కి కావాలి. రెవెన్యూ జనరేషన్ ఎప్పుడు వస్తుంది యాక్చువల్గా ఇండస్ట్రీ, ఎందుకంటే ఫోర్త్ సిటీ అసలు ఎందుకు అనేది కూడా నేను ఒక రీజన్ కూడా చెప్తున్నాను. ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే రెవెన్యూ జనరేషన్ రావాలి. రెవెన్యూ జనరేషన్స్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తూనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వలన ట్యాక్సెస్ పరంగా కానీ కంపెనీ ట్యాక్స్ రెవెన్యూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా మీకు గ్రోత్ అనేది కనబడింది యాక్చువల్గా. దానికి కాకపోతే ఏంటంటే ఇనిషియల్గా మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. దానికోసం ఏంటంటే ఫోర్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఫోర్త్ సిటీని ఇప్పుడు రీసెంట్గా కూడా ఏంటంటే ఎఫ్సిడి అని, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, ఒక సపరేట్ అథారిటీ పెట్టేసేసి దానికి అనుగుణంగా అభివృద్ధిని చాలా వడివడిగా రన్ చేసే విధంగా దీని స్టెప్స్ తీసుకుంటున్నారు. రీసెంట్గా ఒక జియో 69 12th March కూడా రిలీజ్ చేయటం జరిగింది. దీనికి ఎఫ్సిడి అని పేరు పెట్టేసి సపరేట్గా అథారిటీ. ఈ అథారిటీలో చైర్మన్ ఎవరో కాదు, మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారేను. వైస్ చైర్మన్ కూడా ఏంటంటే ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు గారు. ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ ఒక 1 మెంబరు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ 1 of the మెంబరు, ఇట్లా 9 మెంబర్స్తో ఒక కమిటీని కూడా ఇచ్చి, వాళ్ళ కమిటీ కూడా ఏంటంటే టోటల్ 9 మెంబర్స్లో కూడా హైయెస్ట్ ఫారెస్ట్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి, టీజీఐఏసీకి సంబంధించి అందరికీ, హెచ్ఎండిఏ సంబంధించిన కమిషనర్ కానీ అట్లనే డిటీసీకి సంబంధించిన మెంబర్స్ అందరిని పెట్టేసి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏ మెంబర్స్ని పెట్టేసి ఎందుకు ఇచ్చారు అనేది ఎందుకు చెప్తున్నాడు, మనకు అవగాహన అనేది ఉండాలి. అంటే చాలా వరకు రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఇప్పుడు 3 సిటీస్ ఏది మన హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, సైబరాబాద్ కానీ ఏంటంటే ఒక విధంగా అఫోర్డబిలిటీ అనేది కామన్ పర్సన్స్కి లేదు. కానీ ఈ ప్రాంతంలో కొత్తగా తీసుకురావడం వల్ల అఫోర్డబిలిటీ దృష్ట్యా, ఒక ట్రాఫిక్ ఇక్కడ సాచురేషన్కి వచ్చిన దృష్ట్యా, డ్రైనేజ్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వరకు సాచురేషన్ వచ్చింది. ఇది 3 సిటీస్లో. ఇది సపరేట్ సిటీగా జరుగుతుంది. అక్కడే ఎందుకు వచ్చింది కూడా ఒక కారణం ఉంది. ఇక్కడే రావడానికి కూడా కారణం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. మీరు చూస్తే టీజీఐఏసీ కింద మోర్ దాన్ 15,000 acres ఆఫ్ ది ల్యాండ్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఒక 14-15,000 వాళ్ళు కూడా ల్యాండ్ ఎక్వైర్ చేశారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీ కూడా అంటే 30,000 acres ఆఫ్ ది ల్యాండ్లో కోర్ ఏరియాలో అది డెవలప్ చేయబోతున్నారు. ఇందుట్లో కూడా ఏంటంటే ఎఫ్సిడిఏలో కూడా ఏంటంటే 7 మండలాలు ఉండబోతుంది. ఈ 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలు ఉండబోతుంది అనమాట. నేను కూడా ఆ ప్రాంతాన్ని బాగా విజిట్ చేశాను, 2-3 సార్లు కూడా విజిట్ చేశాను. ఏంటంటే ఇది ఇప్పుడు అభివృద్ధి స్టార్టింగ్ అనమాట. అది యాక్చువల్గా దానికి ఇప్పుడు ఒక సిటీని డెవలప్ చేయాలి అని ఒక ప్లాన్డ్ సిటీగా డెవలప్మెంట్ ఏంటంటే, మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియా ఒకసారి వెళ్ళినప్పుడు ఇంచియానా అనే ఒక సిటీని చూడటం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సిటీని డెవలప్ చేయాలి. ఇప్పుడు మన ఆల్రెడీ గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని, అట్లనే ఢిల్లీ దగ్గర ఇంకో సిటీ అని, ఇట్లాగా డిఫరెంట్ సిటీస్, స్మార్ట్ సిటీకి, అట్లనే నయా రాయ్పూర్, చండీగఢ్లో ప్లాన్డ్ సిటీ, వీటన్నిటికన్నా ఒక డిఫరెంట్గా ఒక ఇండియా కూడా ఒక డిఫరెంట్ బ్రాండ్ తీసుకురావాలని తన పేరు కూడా ఇందులో ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఒక బ్రాండ్, హైదరాబాద్కి ఒక బ్రాండ్ తీసుకురావాలని తీసుకున్న నిర్ణయం అన్నమాట. మీరు యాక్చువల్గా అందులో అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే, నేను చెప్పినట్టుగా 56 రెవెన్యూ గ్రామాలు ఉండబోతున్నాయి. మహేశ్వరం రెవెన్యూ గ్రామం, ఆమనగల్లో 2 గ్రామాలు, అందుట్లో ఆమనగల్లో 2 గ్రామాలు, అట్లనే కడతల్లో 6 గ్రామాలు, ఆచారం మంచాలలో 3 గ్రామాలు, ఇట్లాగా డిఫరెంట్గా కందుకూరుకు వచ్చేళ్ళకి ఏంటంటే 18 గ్రామాలు
ఇట్లా తీసుకొచ్చారు. అంటే ఆ గ్రామాలు తీసుకొచ్చి అక్కడే ఏంటంటే ఇంకోటి కారణం ఏంటంటే అక్కడే తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటూ ఒక ఎత్తు అయితే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ప్రాక్సిమిటీ. ఎప్పుడైనా కానీ ఏ డెవలప్మెంట్ సిటీ డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఎప్పుడు ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్గా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా హైదరాబాద్ మీరు రాసి పెట్టుకోండి, సౌత్లో మంచిగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ, ఎయిర్పోర్ట్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏరో సిటీ అక్కడ రాబోతుంది, దీనికి సంబంధించిన కానీ డెవలప్మెంట్ అద్భుతంగా ఉండబోతుంది. ఇందుట్లో కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ FCDAలో కూడా ఏంటంటే ఒక 8 సిటీస్ని సపరేట్గా ఒక ఎకానమిక్ క్లస్టర్స్, ఒక ఇండస్ట్రీస్ క్లస్టర్స్ తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తీసుకురావాలి, ఇండస్ట్రీస్ వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సమగ్రమైన ప్లానింగ్తో ఇక్కడ వెళ్తున్నారు. అంటే ఇక్కడ మనకి మరొక హైదరాబాద్ అని అనుకోవచ్చా ఇక్కడ మనకి 4th సిటీ? డెఫినెట్ అండి. ఎందుకంటే అక్కడ నేను చెప్పినట్టుగా 8 సిటీస్ రాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నియర్ అబౌట్ 200 acres ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడు లీడింగ్ టెక్నాలజీ అనమాట. అంటే హైదరాబాద్ ఒక హబ్గా కూడా చేయాలని ఉంది. అందుట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. అక్కడ R&D, ఇన్నోవేషన్, లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించినవి అన్నీ అందుట్లో ఉంటాయి అనమాట. అట్లనే మనకి స్పోర్ట్స్ సిటీ కూడా ఏంటంటే అక్కడ డెవలప్ అవుతుంది. మోర్ దాన్ 761 acres అక్కడ రాబోతుంది. అందుట్లో BCCI కూడా ఏంటంటే 260 acres అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ స్టేడియం ఎస్టాబ్లిష్ అక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో. అంటే చెప్తున్నాను, ఒక గోల్ఫ్ సిటీని చేయాలి అంటే అన్నిటి విధంగా ఇక్కడ ఈ హైదరాబాద్ ఇప్పుడు వరకు లేని కూడా అంత డెవలప్మెంట్ చేయాలి. క్రికెట్ స్టేడియం కూడా 1.5 lakh సీటింగ్ కెపాసిటీతో BCCIతో టాక్స్ జరుగుతున్నాయి. 761 acres ఆఫ్ ది ల్యాండ్లో. అట్లనే హెల్త్ సిటీ కూడా ఏంటంటే 2000 acresలో రాబోతుంది. హెల్త్ సిటీ కూడా చాలా ఇంపార్టెంట్, ఒక టూరిజం హబ్గా కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ ఈ ఏరియాలో కూడా ఏంటంటే ఏ కంట్రీలో లేనంత హెల్త్ కాస్ట్, అంటే ఏ రోగాన్ని ఏ ప్రాబ్లమ్స్నో కూడా ఏంటంటే హెల్త్ పరంగా కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ లెస్ అనమాట. అందువల్ల దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, వై నాట్ వి టేక్ ఇట్ అనే విధంగా కూడా ఏంటంటే ఈ హెల్త్ సిటీని అక్కడ తీసుకురావటం, అక్కడ ఉన్న దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్, హాస్పిటల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ అక్కడ తీసుకురాబోతున్నారు. అట్లనే ఇంకోటి లైఫ్ సైన్సెస్ హబ్ కూడా అక్కడ రాబోతుంది. లైఫ్ సైన్సెస్ 4207. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండి. R&Dకి సంబంధించి, అటు ఫార్మాస్కి సంబంధించి, బయోటెక్నాలజీకి సంబంధించి అన్నీ అక్కడ రాబోతున్నాయి. కానీ వితౌట్ ఎనీ పొల్యూషన్. అక్కడ జీరో. దీన్ని కూడా ఈ సిటీని కూడా ఏంటంటే నెట్ జీరో కార్బన్ సిటీ కూడా అంటారు, గ్రీన్ సిటీ అంటున్నారు, అట్లనే స్మార్ట్ సిటీ అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒకటే. దాని యొక్క ఫీచర్స్ అనేది ఒక పేరులో మనకి ఏర్పడుతుంది. అట్లనే ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ వస్తుందన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయ విధంగా ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ ఆల్రెడీ పీపుల్ వచ్చేసి అక్కడ స్టే చేస్తారు. ఎప్పుడైతే అక్కడ స్టే చేస్తారో రియల్ ఎస్టేట్ మీద పరంగా కానీ అభివృద్ధి అనేది, మళ్ళీ మౌలిక సదుపాయాలు అనేది కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇది యాక్చువల్ ఇప్పుడు ఈ నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే 3 సిటీస్లో ఇప్పుడున్న 3 సిటీస్లో అనేది సాచురేషన్ పాయింట్కి వచ్చింది. సార్ ఒక్కసారి 4th సిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం సార్. అంటే ఆ మ్యాప్ ఎలా ఉంటుంది, అసలు ఎలా వస్తుంది అనేది. ఓకే, డెఫినెట్ అండి. ఈ 4th సిటీకి ఇప్పుడు ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన మ్యాప్ అండి రీసెంట్గా. అది ఓకే. ఇది నేను చెప్పినట్టుగా ఏంటంటే 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు కనుక. ఇందుట్లో కూడా 4th సిటీలో కూడా ఏంటంటే నేను ఇంకోటి మ్యాప్ చూపిస్తాను మీకు. ఓకే, డన్. సో అవన్నీ అక్కడ మనకి కనిపించే ORRs చూడండి. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇది అవుటర్ రింగ్ రోడ్డు, ఇది రీజనల్ రింగ్ రోడ్డు, ఇది ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్డు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ 4th సిటీ ఎక్కడ వస్తుంది యాక్చువల్గా, నాగార్జున సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఇంకో సైడు అవుటర్ రింగ్ రోడ్డు, ఇంకో సైడు రీజనల్ రింగ్ రోడ్డు. అంటే ఈ 4 ప్రదేశాల మధ్యలో వస్తుంది అన్నమాట. ఇది ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్ కూడా ఫార్మాసిటీకి అనేది విధంగా చేశారు. ఇది యాక్చువల్గా 4th సిటీ మ్యాప్. ఇది మీకు చూసారు, ఇది ఈ కలర్ ఉన్నది లైఫ్ సైన్సెస్ 4207.
అట్లా ఇది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది 3647 acres ఆఫ్ ది ల్యాండ్. అట్లానే ఈ రెడ్ ఉన్నది హెల్త్ సిటీ. ఇది ఇప్పుడు ఎల్లో ఉన్నది 3 చోట్ల ఉన్నది చూసారు. ఇది రెసిడెన్షియల్ టౌన్షిప్స్ రాబోతున్నాయి. ఇక్కడే యాక్చువల్గా నేను చెప్పాను ఇందాక కూడా ఏంటంటే సంపద సృష్టి అనేది ఇక్కడ జరగబోతుంది. సంపద సృష్టి అంటే మనం డెవలప్మెంట్ చేసి ల్యాండ్ రైతుల దగ్గర పూలింగ్ చేసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి ఆక్షన్ ద్వారా కూడా రెవెన్యూ సంపాదించాలని మనం అంతకుముందు ప్రీవియస్లో చూసాం. ఎక్కడెక్కడ కొన్ని నియోపాలిస్ కానీ ఎక్కడ సంపద సృష్టించింది గవర్నమెంట్కి. అట్లనే అదే కాన్సెప్ట్లో కూడా ఏంటంటే ఇక్కడ కూడా డెవలప్మెంట్ రాబోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఫర్నిచర్ హబ్, ఇది వచ్చేలాకి ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీ. అంటే డిఫరెంట్ కేటగిరీ ఏంటంటే ఒక సిటీ డెవలప్మెంట్, ఒక సిటీ విశ్వనగరంగా డెవలప్ అవ్వాలంటే ఏమేమి కావాలి, దానికి సంబంధించిన అన్ని ఇందుట్లో ఏర్పాటు చేసి డెవలప్ చేస్తున్నారు. ఇంకోటి ఇందుట్లో కూడా మీరు చూస్తే ఏంటంటే మీరు గమనిస్తే మెయిన్ ఇప్పుడు మనకి ఇది రీజనల్ రింగ్ రోడ్, మెట్రో కనెక్టివిటీ పరంగా కూడా ఎయిర్పోర్ట్కి అప్రాక్సిమేట్లీ 40 kilometers ఆఫ్ డిస్టెన్స్లో ఉంది. ఏది ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరే. ఇది 40 kilometers ఇప్పుడు 40 minutes అనొచ్చు. కానీ కనెక్టివిటీ అన్నీ పెరిగిన తర్వాత అట్లానే మెట్రో కూడా ఇక్కడ వరకు ఏది ఫ్యూచర్ సిటీ వరకు వస్తుందన్నమాట, 40 kilometers. ఇంకోటి ఏంటంటే అద్భుతమైంది, కొన్ని రేడియల్ రోడ్స్ అనేది డెవలప్ చేశారు ఇందుట్లో ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే 60 రేడియల్ రోడ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ అంతకుముందు ఒకప్పుడు అనౌన్స్ చేసింది. 60 రేడియల్ రోడ్స్. ఓకే, ఇవన్నీ ప్లాన్. ఇదంతా ఇప్పుడు ఇది రీజనల్ రింగ్ రోడ్డు, ఇది ఇన్నర్ రింగ్ రోడ్. వీటి మధ్యన రేడియల్ రోడ్స్ కొన్ని లింక్ రోడ్స్ కూడా ఉన్నాయి. మొత్తం 60 నెంబర్ ఆఫ్ రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. అది 1712 kilometers డిస్టెన్స్లో ఉండబోతుంది అనమాట. ఇందుట్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి, ఈ మ్యాప్లో మీరు చూస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనమాట. ఎక్కడా లేదు అంత ల్యాండ్. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ల్యాండ్ ఇదంతా ఉంది, ఎంత స్టేజ్ ఉంది. ఇదంతా ఏంటంటే ఇగో ఇది వచ్చేలాకే ఇప్పుడు ఇది వచ్చేలా నాగార్జున సాగర్ హైవే, ఇది రేడియల్ రోడ్ ఒకటి ఫ్యూచర్ సిటీలోనే. ఇది రేడియల్ నెంబర్ 7S7 అనమాట. ఇది 150 feet ప్రపోజ్డ్ రేడియల్ రోడ్డు. అట్లనే ఇది వచ్చేలాక ఏంటంటే ఇదొక రేడియల్ రోడ్డు. ఇది 330 feet ప్రెస్టీజియస్ యాక్చువల్గా రోడ్ అనమాట. యాక్చువల్గా దీన్ని ఎందుకు డెవలప్ చేయబోతున్నారంటే దీని పేరు కూడా అంటే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అని పెట్టారు. యాక్చువల్గా ఇక్కడే సంపద కూడా సృష్టించింది. అటు సైడ్ ఇటు సైడ్ ఆల్మోస్ట్ 6 kilometers వరకు ఏంటంటే ఎక్కడ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే ఆపేసేసారు. దాన్ని డెవలప్ చేసేసి కొంత అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అయినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకి మా ల్యాండ్స్ పోతున్నాయి, సో మాకేమైనా నష్టం ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళకి అంటే ఎలాంటి గ్రోత్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకైతే ఇప్పుడు 60-40%గా పూలింగ్ ఎవరు ఇచ్చారంటే 60% రైతులకి, 40% గవర్నమెంట్ తీసుకుని డెవలప్ చేసిన తర్వాతనే అగ్రిమెంట్ అయ్యింది. దాంతోపాటు కొన్ని ఏరియాస్లో ఇంత పర్ ఏకర్ ఇంతని ఇక్కడ అలాట్మెంట్ మీర్ఖాన్పేట దగ్గర నేను మొన్న వెళ్ళటం జరిగింది. 600 acresలో వాళ్ళకి ఎవరైతే రైతులు ఇందుట్లో కోల్పోయారో వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నారు. అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ రోడ్స్ నా దగ్గర ఫొటోస్ కూడా ఉండే దానికి సంబంధించి రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. ఎక్సలెంట్. అది ఎగ్జాక్ట్గా మీకు పవర్ గ్రిడ్ ఉంది కదా, పవర్ గ్రిడ్ 400 kV పవర్ గ్రిడ్ అమెజాన్ దగ్గర అనమాట, అక్కడే వస్తుంది. సో అదే విధంగా రేట్స్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు 4th సిటీ దగ్గర ల్యాండ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ అంటారా? ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ డెఫినెట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏంటంటే ఇనిషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది. వెరీ సింపుల్. ఒక నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డెవలప్మెంట్కి ఎవరికి అందరికీ తెలియలా. కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే హయ్యర్ ఆఫీషియల్స్ ఉండారో, బిజినెస్ మ్యాన్స్ ఉండారో, పొలిటీషియన్స్ ఉండారో, వీళ్ళు ఆల్రెడీ
ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ చేశారు. ఏది ఎక్కడెక్కడ నేను చెప్పాను కదా ఇందాక, మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ ఎక్కడ వస్తుంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్ హబ్ దగ్గర. ఈ రెండింటిని బేస్ చేసుకొని అక్కడ 150 ఫీట్ రోడ్డు ఒకటి ఉంది. ఇప్పుడు 200 ఫీట్ రోడ్డు ఎక్కడి నుంచి మీరు కొత్తూరు విలేజ్ నుంచి ఆచారం వరకు 200 ఫీట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు. అక్కడ తీసుకుంటే ఆ రోడ్డుకు తీసుకుంటే ఇనిషియల్గా కూడా కొన్ని వెంచర్స్ ఉన్నాయి, అక్కడ 30,000 పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అట్లా నెమ్మదిగా అట్లా తెలుసుకుంటే ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో 15,000 పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రదేశాల్లో జనాలు ఇంకా ఎక్స్ప్లోర్ చేయని ప్రదేశాల్లో ఈవెన్ 7,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉన్నాయి. ఏది 150 ప్రపోజల్ రేడియల్ రోడ్ 150 స్క్వేర్ యార్డ్ 150 ఫీట్ రోడ్ ఉంది చూసారు రేడియల్, దానికి అదేది నందివర్ధనపల్లి దాని దగ్గర చాలా దగ్గర 7,000లో కూడా ఈరోజు కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అది మంచిగా పొటెన్షియల్. ఇప్పుడు మీకు ఇటు తీసుకునే ఎక్కువ రేటు తీసుకున్నా కానీ ఈ ప్రాంతాల్లో మనం ఎక్స్ప్లోర్ చేసేసి పొటెన్షియల్ ప్రాంతాల్లో మంచి ఏరియాస్లో మనం తీసుకున్నాం కనుక డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉండబోతాయి. ఓకే, సో చూసాం కదా ఫోర్త్ సిటీ అంటే ఎలా ఉందో. సో అంటే మనకి నార్మల్గా చూస్తూ ఉంటాం కొన్ని దగ్గర చాలా మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, కాలేజెస్, అదేవిధంగా ఇంకొక చోట హాస్పిటల్స్ అని ఉంటాయి. కానీ అన్నీ కలిపితేనే ఫోర్త్ సిటీ. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ హాస్పిటల్స్ అండ్ పెద్ద పెద్ద హోటల్స్, యూనివర్సిటీస్ అంటే మంచి మంచి కాలేజెస్, ఇంకా ఫార్మాసిటీస్ ఇలాంటివి చాలా రకాలుగా అయితే ఇక్కడైతే డెవలప్ అయితే కాబోతుంది. ఇక్కడ ఎవరైతే ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నారో సో ఏమాత్రం ఆలోచించకుండా అయితే తీసుకోండి. ఇంకా ఫ్యూచర్లో చాలా డెవలప్ కాబోతుంది. తొందరలోనే ఇంకా అది చాలా మనకి గ్రోత్ కూడా అవ్వబోతుంది. అంటే మనకి ఏదైనా ల్యాండ్ తీసుకున్నా కానీ ఈజీగా ఇంకా అంటే జస్ట్ 1 ఇయర్లోనే ఎక్కువ రేట్ పెరగబోతుంది. కాబట్టి సో మీకు కూడా మంచి చాయిస్ అయితే ఉంటుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి. యూ కెన్ గెట్ ఇట్ గుడ్ రిటర్న్స్. యాక్చువల్లీగా మీరు ఆల్రెడీ నేను మొన్న రీసెంట్గా వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ వచ్చి ఈవెన్ లోకల్ లీడర్స్ కూడా మనం పెట్టుకున్నాము. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇక్కడ కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, దానికైతే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.